వాహనాలకు వాడే టైర్ల ఆవిష్కరణ వెనుక ఉన్న మహానుభావుడి గురించి విందాం రండి. ప్రపంచంలో ప్రయాణ విధానాన్ని పూర్తిగా మార్చేసిన ఆవిష్కరణల్లో వాహన టైర్లు ఒకటి. మనం ఈరోజు బైక్, కారు, బస్సు ఏ వాహనమైనా సాఫీగా ప్రయాణించగలుగుతున్నామంటే దానికి కారణం టైర్ల అభివృద్ధి. ఈ టైర్లకు పునాది వేసిన వ్యక్తి చార్ల్స్ గుడియర్. 1800 సంవత్సరంలో అమెరికాలో జన్మించిన గుడియర్ చిన్నప్పటి నుంచే పరిశోధనలపై ఆసక్తి కలిగిన వ్యక్తి. ఆయన జీవితం సులభం కాదు. ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదురైనా తన లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు. ఆ కాలంలో రబ్బరు పదార్థం ఉపయోగించేవారు, కానీ అది చాలా సమస్యలతో ఉండేది. వేసవిలో కరిగిపోవడం, చలిలో గడ్డపడిపోవడం వల్ల అది వాహనాలకి పనికిరాకపోయేది. ఈ సమస్యను పరిష్కరించాలనే సంకల్పంతో గుడియర్ అనేక ప్రయోగాలు చేశారు. చివరకు 1839లో ఆయన ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు: వల్కనైజ్డ్ రబ్బర్. ఈ ప్రక్రియలో రబ్బర్ను గంధకంతో కలిపి వేడి చేయడం ద్వారా అది బలంగా, మన్నికగా మారింది. ఈ ఆవిష్కరణ వల్ల రబ్బర్ అన్ని వాతావరణాలలో ఉపయోగించదగినదిగా మారింది. ఇది టైర్ల అభివృద్ధికి పునాది వేసింది. కానీ మనం ఈరోజు చూసే గాలి నింపే టైర్లు అంటే న్యూమాటిక్ టైర్స్ ఆవిష్కరించిన వ్యక్తి జాన్ బాయిడ్ డన్లప్. 1888వ సంవత్సరంలో ఆయన ఈ టైర్ను రూపొందించారు. గాలి నింపిన టైర్లు వాహన ప్రయాణాన్ని చాలా సౌకర్యవంతంగా మార్చాయి. ముందుగా ఉండే ఘనమైన టైర్లతో పోలిస్తే ఇవి షాక్ను తగ్గించి ప్రయాణాన్ని స్మూత్గా మార్చాయి. డన్లప్ తన కుమారుడి సైకిల్ ప్రయాణం సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ టైర్ను తయారు చేశారు. ఈ చిన్న ఆలోచనే ప్రపంచాన్ని మార్చింది. తర్వాత ఈ టైర్లు బైకులు, కార్లు, ట్రక్కులు అన్ని వాహనాల్లో ఉపయోగించబడడం ప్రారంభమైంది. ఈ ఆవిష్కరణలతో ప్రపంచ రవాణా రంగం పూర్తిగా మారిపోయింది. ప్రయాణం వేగవంతమైంది, సౌకర్యవంతమైంది. వాహన పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. రోడ్లు, హైవేలు, నగరాల అభివృద్ధి ఇవన్నీ టైర్ల వల్లే సాధ్యమయ్యాయి. గుడియర్ జీవితంలో మాత్రం విజయం అంత సులభంగా రాలేదు. తన ఆవిష్కరణ కోసం ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. అప్పులు, జైలు జీవితం కూడా అనుభవించారు. అయినప్పటికీ ఆయన తన పరిశోధనను ఆపలేదు. చివరకు ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణను అందించారు. కానీ ఆయన తన జీవితంలో పెద్దగా సంపదను సంపాదించుకోలేకపోయారు. ఇది మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. నిజమైన విజయం డబ్బులో కాదు, మనం చేసే పనిలో ఉంటుంది. డన్లప్ మాత్రం తన ఆవిష్కరణతో వ్యాపారంలో విజయాన్ని సాధించారు. ఆయన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. టైర్ల తయారీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఈరోజు మనం చూస్తున్న ప్రతి వాహనంలో, ప్రతి టైర్లో ఈ ఇద్దరు మహానుభావుల కృషి ఉంది. ఒకరు రబ్బర్ని ఉపయోగించదగినదిగా మార్చారు, మరొకరు దాన్ని సౌకర్యవంతమైన టైర్గా రూపొందించారు. వారి ఆవిష్కరణలు లేకపోతే ఈరోజు మన ప్రయాణం ఇంత సులభంగా ఉండేది కాదు. ఈ కథ మనకి ఏమి చెప్తుందంటే, ఒక చిన్న సమస్యను గమనించి దానికి పరిష్కారం కనుగొంటే అది ప్రపంచాన్ని మార్చగలదు. కష్టాలు వచ్చినా నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితే విజయం తప్పకుండా వస్తుంది. అందుకే చార్ల్స్ గుడియర్ మరియు జాన్ బాయిడ్ డన్లప్ కేవలం ఆవిష్కర్తలు కాదు, మన రోజువారీ జీవితాన్ని సులభతరం చేసిన మహానుభావులు. వారి కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.